కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై న్యాయ విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో కమిషన్ ఏర్పాటు చేశారు. 9 అంశాలపై విచారణ జరపాలని జస్టిస్ పిసి ఘోష్కు వినతి పత్రం అందించారు. అయితే ఇప్పటికే జస్టిస్ ఘోష్తో ఇరిగేషన్ అధికారుల సమావేశం ముగిసింది. ప్రాజెక్టుల వివరాలను అడిగి తెలుసుకోనున్నారు జస్టిస్ పిసి ఘోష్. మరో 5 రోజుల్లో హైదరాబాద్కు జస్టిస్ పిసి ఘోష్ రానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పిఎస్ ఘోష్ నేతృత్వంలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన జ్యుడిషియల్ విచారణ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరో 5 రోజుల్లో హైదరాబాద్ రానున్నట్టు ఆయన వెల్లడించడం జరిగింది. ఆయన కోసం బీఆర్కే భవన్లో 8వ ఫ్లోర్లో ఈ కమిషన్ ఆఫీస్ అనేది ఏర్పాటు చేశారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఈ 9 అంశాల విచారణ చేయాలని కమిషన్ ను ప్రభుత్వం కోరడం జరిగింది. మంగళవారం కలకత్తాలో జస్టిస్ పీయూష్ ఘోష్తో భేటీ అయిన ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ఇంజనీరింగ్ అధికారులు ఈ అంశాలన్నిటి వ్యవహారానికి సంబంధించి ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్న పీయూష్ ఘోష్ మరో 5 రోజుల్లో హైదరాబాద్కు వస్తానని, ఖచ్చితంగా దీనిపైన విచారణ చేసి సమగ్ర నివేదిక ఇస్తానని చెప్పి ఆయన హామీ ఇవ్వడం కూడా జరిగింది. దీంతో పీయూష్ ఘోష్ ఎప్పుడైతే హైదరాబాద్కు రానున్న నేపథ్యంలో ఈ బీఆర్కే భవన్లో 8వ ఫ్లోర్లో ఆయన కోసం ఒక ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైన. అయితే కృష్ణ, 9 అంశాలపైన విచారణ జరపాలని ఘోష్కి వినతి పత్రం అందించడం జరిగింది. ఏ అంశాలపైన విచారణ జరపాలని అందించారు వినతి పత్రం? ప్రస్తుతానికి కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారానికి సంబంధించి ఏవైతే నిర్మాణం కానీ, ఆ తర్వాత కాంట్రాక్ట్ వ్యవహారం కానీ, దాని డిజైన్ వ్యవహారంలో ఏమైనా మార్పులు చేర్పులు జరిగాయా, ఏదైతే గతంలో అధికారులు దీనిపైన విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగిందో ఆ అంశాల వ్యవహారానికి సంబంధించి ఎంతవరకు ఇందులో వాస్తవాలు ఉన్నాయి ఏంటి, ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ నిర్మాణ వ్యవహారంలో ఏదైతే ఫస్ట్ ఈ మ్యాపింగ్ అంటే ఏదైతే కాంట్రాక్ట్ పద్ధతిలో జరుగుతుందో ఆ మ్యాపింగ్ ఏ అంశాలు అంటే ఏదైతే సెలెక్ట్ చేసిన మ్యాపింగ్ ఒకటి, ఆ తర్వాత నిర్మాణం జరిగింది మరో తరహా. దీంట్లో నిధుల వ్యవహారం సంబంధించి కూడా పెద్ద ఎత్తున కోల్పోవడం జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో వీటన్నిటి వ్యవహారానికి సంబంధించి అధికారులు ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, తర్వాత ఇంజనీరింగ్ అధికారులు మొత్తం ఆయన దృష్టికి తీసుకొచ్చారు. సో ఆయన స్వయంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ని పర్యవేక్షణ చేసిన తర్వాత ఆ నివేదిక వ్యవహారానికి సంబంధించి గతంలో అధికారులు ఏదైతే నివేదికలు ఇచ్చారో వాటన్నిటిని బేరీజీ చేసుకొని ఆ తర్వాత దీనిపైన ఒక నిర్ణయానికి రానున్నారు. అయితే కృష్ణ, ఇప్పటికే జస్టిస్ ఘోష్తో ఇరిగేషన్ అధికారుల సమావేశం పూర్తయింది. సో ఈ సమావేశంలో ఏ అంశాలకు సంబంధించి చర్చించారు? లావణ్య, ఈ ప్రాజెక్టు వ్యవహారానికి సంబంధించి 9 అంశాలపైన వీళ్ళు చర్చించడం జరిగింది. కలకత్తాలో జస్టిస్ పీయూష్ ఘోష్తో భేటీ అయ్యి ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, తర్వాత ఇంజనీరింగ్ అధికారులు గతంలో ఏదైతే కన్స్ట్రక్షన్ వ్యవహారం సంబంధించి జరిగిందో దాన్ని ప్రాజెక్టులో ఏమైనా నిర్మాణంలో తేడాలు ఉన్నాయా, లేదంటే ఆ ప్రాజెక్టు వ్యవహారం సంబంధించి వాడిన వస్తువులు ఏమైనా నాసిరకం ఉన్నాయా, వీటన్నిటి వ్యవహారాల అంశాలన్నీ కూడా తమ దృష్టికి వచ్చిన వాటన్నిటిని కూడా ఆయన వివరించడం కూడా జరిగింది. గతంలో జరిగిన ఏదైతే కేంద్రం నుంచి వచ్చిన అధికారుల వ్యవహారం కానీ, విచారణ బృందం కానీ వారందరూ కూడా చేసి విచారణ చేపట్టించిన దర్యాప్తు అంశాలన్నింటినీ కూడా ఆయన దృష్టికి తీసుకొని వెళ్ళారు. సో ఆయన స్వయంగా పర్యవేక్షణ చేసిన తర్వాత దీనిపైన ఆయన ఒక నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. సో ఈ క్రమంలోనే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారానికి సంబంధించి మొదట్లో ఈ గ్రిడ్ కానీ, ఆ తర్వాత ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యవహారాలు కానీ, ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ టెండర్ల వ్యవహారం కానీ, ఆ మ్యాపింగ్ విధానం కానీ వీటన్నింటినీ కూడా వారి దృష్టికి తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ నేపథ్యంలోనే ఆయన 5 రోజుల తర్వాత హైదరాబాద్కి చేరుకున్న తర్వాత ఈ బీఆర్కే భవన్లో కార్యాలయం ఏర్పాటు చేయడము, అక్కడ కార్యకలాపాలు అనేవి కొనసాగిస్తారు. ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టును కూడా ఆయన సందర్శించే అవకాశాలు కూడా ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.